దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే శ్రేష్టమైన అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ప్రభుని స్తుతిస్తున్నాను. నాతో కలిసి రండి. ఈరోజు మన వాక్యం ధ్యానించుకుందాం కాసేపు. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనాన్ని గమనిస్తే అక్కడ రాయబడ్డ మాట: యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. చాలండి ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ వాక్యం చెప్పే సత్యం ఏమిటంటే ఆయన నీ హృదయ వాంఛల్ని తీరుస్తాడు. ఎస్, ఈ లోకంలో మనుషులుగా మనమందరము మన హృదయాలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టాలు ఉంటాయి. తప్పనిసరిగా ఎవరికి వారుగా నా హృదయ వాంఛలు తీరితే బాగుండు అని అనుకుంటారు. అలాగే ప్రభు అంటారు, ఆయన నీ హృదయ వాంఛలని తీరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నిజమేనండి. అయితే దేవుడు మనతో చెప్పినట్లుగా మన హృదయ వాంఛలను ఆయన తీరుస్తాను అని చెప్పినప్పుడు నిశ్చయంగా ఆయన నెరవేరుస్తాడు. అయితే ఆయన తన వాగ్దానాన్ని మన పట్ల నెరవేర్చాలి అంటే మనం చేయవలసిన కొన్ని పనులు ఉంటాయి. అవేంటో చూద్దాం. 4వ వచనంలో గమనిస్తే యెహోవాను బట్టి సంతోషించుము అని అంటారు. నిజమేనండి. ఈ 2 వచనాల్లో నీవు నేను చేయవలసిన కొన్ని పనులని పరిశుద్ధాత్మ దేవుడు చాలా చక్కగా గ్రంథస్థం చేయించాడు. వాటిని చేస్తే వాటిని నెరవేర్చినప్పుడు నిశ్చయముగా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన తన వాగ్దానాన్ని మన పట్ల నెరవేరుస్తాడు. వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి మనం ఏం చేయాలి అని అంటే యెహోవాను బట్టి సంతోషించుము. మొట్టమొదటి పని మనం చేయాల్సింది ఆయనను బట్టి మనం సంతోషించాలి. నిజమే, ఈ లోకంలో మనుషుల యొక్క ఆలోచన ఎలా ఉంటాయంటే కొంతమంది డబ్బు ఉంటే సంతోషం ఉంటుందండి అని అంటారు, కొంతమంది ఆరోగ్యంగా ఉంటే సంతోషంగా ఉంటామండి అని అంటారు, కొంతమంది ఉద్యోగం ఉంటే సంతోషంగా ఉంటామండి అని చెప్తారు, కొంతమంది హోదా ఉంటే అధికారం ఉంటే సంతోషంగా ఉంటామండి అని చెప్తారు. నిజమేనండి. అలాగే కొంతమందిని ఈ ప్రపంచంలో పేరెన్నిక కలిగిన కొంతమందిని మనం చూస్తే అలెగ్జాండర్ ద గ్రేట్, ఆయనకి ఆశ ఏంటంటే ప్రపంచాన్ని జయించాలి. ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఎన్నో దేశాల్ని జయించాడు. చివరికి అన్ని దేశాల్ని జయిస్తే, ప్రపంచాన్ని జయిస్తే నాకు సంతోషం కలుగుతుంది అని అనుకున్నాడు. చివరికి తను చనిపోయేటప్పుడు తన చేతులను బయట ఉంచి తాను భూస్థాపన చేయమని చెప్పాడు. నిజమే. కారణం ఏమిటి అని అంటే నేను ప్రపంచాన్నంతా జయించాను కానీ నిజమైన సంతోషం నాకు లేదు, ఇదిగో పొట్టి చేతులతో వెళ్తున్నాను అని చెప్పాలనుకున్నాడు. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే బ్రిటన్ ప్రధానిగా చాలా కాలం పనిచేసినటువంటి బెంజమిన్ డిజ్రాయిలీ అని ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయన చాలా కాలం అనుకున్నాడు, ఎట్లాగైనా అధికారం ఉంటే, హోదా ఉంటే ఈ లోకంలో చాలా సంతోషంగా బతికొచ్చాను అనుకున్నాడు. కానీ చాలా కాలంగా బ్రిటన్ని పరిపాలించినప్పుడు కూడా, ప్రపంచంలో చాలా గొప్ప పేరు సంపాదించినప్పుడు కూడా ఆయన చివరికి అన్నాడు, ఈ లోకంలో మానవ జీవితం, ఈ పదవులు మనకు సంతోషాన్ని తీసుకుని రాలేవు అని. అలాగే ఇంకొక వ్యక్తిని కూడా చూడవచ్చు, మహమ్మద్ అలీ. ఈజ్ ఎ గ్రేట్ బాక్సర్. ఆయన దాదాపుగా తాను 61 పోటీల్లో 56 సార్లు జయించాడండి. ఆయన అనుకున్నాడు, ప్రపంచం నాతో ఉంది కానీ నాలో సంతోషం లేదు అని అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ దావీదు గారు ఒక చక్కటి మాట అంటారండి. అదేంటంటే కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో యెహోవా నీ సన్నిధిలో నాకు సంపూర్ణ సంతోషము కలదు అని అంటాడు. ఎస్, దావీదు గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఎంత గొప్పది. ఈ రోజున నీవు నేను కూడా అలాంటి ఒప్పుకోలుకు రావాలంటే, ప్రభువును బట్టి సంతోషించాలంటే ఎప్పుడు సంతోషించగలవో తెలుసా? దేవుడు నిన్ను సృష్టించిన సృష్టికర్త అన్న సంగతి నీకు అర్థమైనప్పుడు, దేవుడు నిన్ను ఎక్కువగా ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అన్న సంగతి నీకు అర్థమైనప్పుడు, దేవుడు నీ పాపాలు క్షమించడం కోసం, మనందరి పాపాలు క్షమించడం కోసం యేసుప్రభు వారి శిలువలో బలియాగమైపోయి తన అమూల్యమైన రక్తాన్ని ఆఖరి బుట్టు దాకా కార్చేసి మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి తద్వారా నిన్ను నన్ను పాపులమైన మనల్ని నీతివంతులుగా తీర్చాడన్న సంగతి నీకు అర్థమైనప్పుడు, ఆయన పిల్లలుగా అయ్యే అధికారాన్ని నీకు నాకు అనుగ్రహించాడన్న సంగతి నీకు నాకు అర్థమైనప్పుడు, అంతేకాదు దేవుడు మనతో సహవాసానికి పిలిచాడు అన్న సంగతి నీకు అర్థమైనప్పుడు,
దేవుని బట్టి సంతోషిస్తావు. ప్రియ దేవుని బిడ్డ, నీకు అర్థమైందా? మరి దేవుడు నిన్ను సృష్టించాడన్న సంగతి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడన్న సంగతి, దేవుడు నీకోసం మరణించి తిరిగి లేచాడన్న సంగతి, దేవుడు నిన్ను సహవాసానికి పిలుస్తున్నాడు అన్న సంగతి నీకు అర్థమైందా? నీకు అర్థమైతే ఆయనను బట్టి నువ్వు సంతోషించే అనుభవంలోకి వస్తావు. ప్రియ దేవుని బిడ్డారా, గమనించండి. నా ప్రశ్న నీకు ప్రియ దైవజన్మ ఏంటంటే, నువ్వు మరి ప్రభుని నమ్ముకున్నావా? ప్రభు నమ్ముకుంటే ఆయనలో సంపూర్ణమైన సంతోషం కలదన్న సంగతి నీకు అర్థమవుతుంది. ఒకసారి ఆలోచించి ప్రభునందు సంతోషించడం అలవాటు చేసుకోగలిగితే ఆయన అంటాడు, నీ హృదయవాంఛల్ని తీరుస్తాను. రెండవదిగా మనం చేయవలసిన పని 5వ వచనం, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. మనం చేయవలసిన రెండవ పని అదేమిటంటే, మన మార్గాన్ని దేవుడి చేతికి అప్పగించుకోవాలి. అంటే ప్రార్థన చేయటం మనం అలవాటు చేసుకోవాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయలేకపోతే మన ఆలోచనలు, మన ఉద్దేశాలు సఫలపరచబడవు. అందుకే ప్రభు అంటారు, నువ్వేదైతే పని చేస్తున్నావో, నువ్వేదైతే ఆలోచన చేస్తున్నావో, నువ్వేదైతే కోరుకుంటున్నావో దాన్ని దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేయమని ప్రభు చెప్తున్నాడు. దేవుడి చేతికి అప్పగించుకో. ఆయన చేతికి అప్పగించిన దేనినైనా ఆయన కాపాడడానికి, నడిపించడానికి, దీవించడానికి ఆయన సమర్థుడు అని దేవుని వాక్యం చెబుతుంది. ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక దైవజనుడు తన విశ్వాసులకు, వారి సంఘానికి వచ్చే విశ్వాసులకు అందరికీ ఒక విషయాన్ని నేర్పించాడు. ఆ ప్రాంతంలో ప్రతిదినం ఆ ఊరికి పక్కగానే ఉన్నటువంటి అరణ్యంలోనికి, అడవిలోనికి ప్రతిరోజు వెళ్ళి ప్రార్థన చేసుకొని రమ్మనేవాడు. అలాగే విశ్వాసులు కూడా అలవాటయ్యారు. ప్రతిదినం అలాగ పక్కనే ఉన్నటువంటి అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చేవారు. తర్వాత దైవజనుడు వాళ్ళతో చెప్పడం ప్రారంభించారు, మీరు నడిచే మార్గాల్లో, వెళ్ళే దారిలో గడ్డి పెరుగుతుంది అని అంటే నువ్వు సరిగ్గా ప్రార్థన చేయట్లేదు అని అర్థం. నువ్వు రెగ్యులర్గా వెళ్తుంటే చక్కటి దారి ఏర్పడుతుంది అక్కడ. అలాగేనండి, ప్రార్థన చేయకపోతే మన జీవితంలో కూడా గడ్డి లాంటి సమస్యలు మొలుస్తాయి. అందుకే ప్రతిదినం ప్రార్థించాలి. ప్రతిదినం మన కుటుంబాన్ని, మన పిల్లల్ని, మన చదువుల్ని, ఉద్యోగాల్ని, వ్యాపారాల్ని, మన మార్గాన్ని దేవుడి చేతికి అప్పగించుకొని ప్రార్థించాలి. 3వ విషయం వాక్యం చెబుతుంది 5వ వచనంలో, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. మొదటిగా సంతోషించాలి ఆయనను బట్టి. రెండవదిగా ఆయన చేతికి అప్పగించుకోవాలి. మూడవది ఆయన నమ్ముకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. వాక్యంలో చెప్తుంది, ఆయన స్వభావమే నమ్మకత్వం. అందుకే దేవుని దగ్గరకు వచ్చేవారు దేవుడున్నాడనియు, తను వెతుకు వారికి ఫలం దయచేయవాడనియు నమ్మవలని కదా అని రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. అలాగే విలాప వాక్యాలు 3వ అధ్యాయము 23వ వచనంలో ఆయన ఎంతైనా నమ్మదగినవాడు అని రాయబడి ఉంది. అలాగే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనంలో నమ్మదగినవాడు, కృప చూపువాడు, ఎంతవరకు 1000 తరముల వరకు కృప చూపువాడంట. నిజమేనండి, ఆయన స్వభావమే నమ్మకత్వం. ఈ రోజున మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. కాబట్టి మన జీవితం అంతటికి సంబంధించిన ప్రతి విషయంలో ప్రభువును నమ్మటం అలవాటు చేసుకోవాలి. దేవుణ్ణి విశ్వసించటం అలవాటు చేసుకోవాలి. ఆయన నువ్వు ఎంతగా నమ్మితే అంతగా దేవుడు నీ పట్ల కృప చూపిస్తాడు. ఆయన్ని ఎంతగా నమ్మితే నువ్వు ఆయనకు అంతగా లోబడతావు. ఆయన నువ్వు ఎంతగా నమ్మితే అంత ఎక్కువ దేవుడు నీ మార్గాల్ని సరళం చేస్తాడు. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే ఇలా ఆయన నమ్ముకున్నటువంటి వారిలో, నమ్మకంగా ఉన్నటువంటి వారిలో అబ్రహాము దేవుని సన్నిధిలో నమ్మకస్తుడు, మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు. చూసారు, దానియేలు నమ్మదగినవాడు అని రాయబడి ఉంది. నిజమే. అలాగే ఆ పౌలు గారు నమ్మకస్తుడు, తిమోతి నమ్మకస్తుడు అని రాశారు. నిజమే. ప్రభువును నమ్ముకున్న నీవు నేను మన వ్యక్తిగత జీవితంలో కూడా నమ్మకంగా ఉండటానికి ఇష్టపడాలి. దేవుడు సహాయం చేస్తారు. అలాగే 7వ వచనంలోకి వస్తే, యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. 4వదిగా నువ్వు చేయవలసిన పని కనిపెట్టుకొని ఉండాలి. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి, వెయిట్ చేయాలి. మొదటిగా ఆయనను బట్టి సంతోషించాలి. రెండవదిగా వాక్యం చెబుతుంది ఆయన చేతికి అప్పగించుకోవాలి. మూడవదిగా ఆయన్నే నమ్ముకోవాలి. 4వదిగా ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి మౌనంగా. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు తప్పనిసరిగా 3 సమాధానాలు ఇస్తాడు.
మూడిట్లో ఏదో ఒకటి ఇస్తాడు. ఒకటి ఎస్, నువ్వు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు శాంక్షన్ చేస్తాడు. రెండవది నో, నువ్వు ఎంత ప్రార్థన చేసినా అది దేవుడి చిత్తం కాకపోతే అది జరగదు. మూడోది వెయిట్, దేవుడు తన సమయంలో పనిచేసే దేవుడు అండి. కాబట్టి ప్రార్థన చేసిన నేను దేవుని సన్నిధిలో ఆయన జవాబు ఇచ్చేంత దాకా మౌనముగా కనిపెట్టుకొని ఉండడం అలవాటు చేసుకోవాలి. అటు కృపను మనకు దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుని సన్నిధిలో అలాగుండినప్పుడు వాక్యం చెబుతుంది, యెహోవా నీ హృదయవాంఛల్ని తీరుస్తాడు. ఆమేన్. ప్రార్థన చేద్దామా? తల వంచండి, ప్రార్థన చేద్దాం. దయగలిగిన నా తండ్రి, ప్రేమ కలిగిన నా యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో సూటిగానే తేటగాను నాతోనూ అందరితోనూ మీరు మాట్లాడారు. ఆయన మీ హృదయ వాంఛలను తీర్చును అన్న మాట ద్వారా మీరు మాతో మాట్లాడారు. నిజమే ప్రభువా, మా జీవితంలో మేము ఒక్కొక్కరం ఒక్కొక్క ఆలోచనలను, ఆశలను కలిగి ఉంటాం. అయితే మా హృదయ వాంఛలను తీర్చే దేవుడు మీరు అయ్యున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, మీ సన్నిధిలో వాగ్దానం మా జీవితంలో మీరు నెరవేర్చాలంటే మేము చేయవలసిన కొన్ని పనులను మాకు అర్థమయ్యేలా బోధించారు. మొదటగా ఆయనను బట్టి సంతోషించాలి అని, రెండవదిగా ఆయన సన్నిధిలో ఆయన చేతికి అప్పగించుకోవాలని, మూడవదిగా ఆయన నమ్ముకోవాలి అని, నాలుగవదిగా ఆయన కొరకు మౌనంగా కనిపెట్టుకోవాలని చెప్పారు. నిజమే ప్రభువా, ఈ మాటలు మా వెనుకిట్లో దీవించండి. అయ్యా, మీ సన్నిధిలో మిమ్మల్ని బట్టి సంతోషించడానికి మాకు నేర్పించండి. ప్రతి విషయంలో మా మార్గాన్ని మీ చేతులకు అప్పగించుకొని ప్రార్థన చేయటం మాకు నేర్పించండి. అలాగే మీ సన్నిధిలో విశ్వసించి మిమ్మల్ని నమ్ముకోవటానికి సహాయం చేయండి. అలాగే మీ సన్నిధిలో మీరు జవాబు ఇచ్చేంత దాకా కనిపెట్టుకునే కృప మాకు దయచేయండి. అటు కృపను మీరు నాకును అందరికీ మీరు దయచేయబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యాన్ని విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబం కోసం నేను ప్రార్థిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో వారి జీవితాల్లో ఉన్న ప్రతి సమస్యల్లో నుంచి మీరు విడిపించండి. ప్రతి ఇబ్బందుల్లో నుంచి వారిని విడిపించండి. ప్రతి కష్టాల్లో నుంచి వారిని విడిపించండి. ఈ ఉదయకాల సమయంలో వారి జీవితంలో ఏ సమస్యలతో బిడ్డలు బాధపడుతున్నారో వాటన్నింటి నుంచి విడిపించి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని, ఒక గొప్ప అద్భుతం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.